రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు కేటీఆర్. మనం ఆ దృశ్యాల్ని లైవ్ లో చూస్తూ ఉన్నాం. సో సబిత కూడా మనకు పక్కన కనిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రామోజీరావుకు కడసారి నివాళులర్పించేందుకు రామోజీ ఫిల్మ్ సిటీకి తరలి వెళ్తూ ఉన్నారు. రాజకీయ ప్రముఖులందరూ కూడా ఉదయం నుండి రామోజీరావుకు నివాళులర్పిస్తూ వస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు కడసారి నివాళులర్పించేందుకు. ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అలాగే సినీ రంగానికి సంబంధించిన ప్రతి రంగం నుండి కూడా రామోజీరావుకు కడసారి నివాళులర్పించేందుకు తరలి వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. కేటీఆర్ తో పాటు సబిత కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా ఇలా రాజకీయ ప్రముఖులందరూ తరలి వెళ్తున్నారు రామోజీ ఫిల్మ్ సిటీకి. ఆయన మరణం తీరని లోటంటూ ఆయన గురించి గొప్ప విషయాలన్నీ కూడా ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అంటూ ఆ మహనీయుని తలుచుకుంటూ వస్తూ ఉన్నారు. సో రామోజీరావుకి నివాళులర్పిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. రామోజీ ఫిల్మ్ సిటీ నుండి కేటీఆర్ అలాగే సబిత మిగతా నేతలందరూ కూడా అక్కడికి చేరుకుని నివాళులర్పిస్తూ ఉన్నారు. సాయి కుమార్ కంటతడిని పెట్టిన దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. ఇంకోవైపు సో ప్రస్తుతం రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించిన రామోజీరావు సేవలు మరువలేనివి అంటూ వాళ్ళందరూ ఆయనను గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఇంకా ఆయన కుమారుడైన కిరణ్ని ఓదారుస్తూ ఆయనతో మాట్లాడుతున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడి అక్కడే కూర్చున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం.